ది ఎంటైర్ భగవద్గీత మనకేం చెప్తుంది అంటే స్థితప్రజ్ఞత. అదే లైఫ్లో ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్, చెడు జరగచ్చు, మంచి జరగచ్చు, మనల్ని మనం పీస్ఫుల్గా ఎలా ఉంచుకోవాలి అనేదే మనకి దాని యొక్క సారాంశం అన్నట్టు. సో ఈరోజు మీకు ఒక నిజమైన స్టోరీ చెప్తాను. దానికన్నా ముందర రెగ్యులర్గా నేను కండక్ట్ చేస్తున్న ఏదైతే ఉందో వెబినార్స్ కనుక మీరు కూడా జాయిన్ అయ్యి ఇలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, ఎమోషనల్ వెల్నెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. సో దట్ నేను కండక్ట్ చేస్తున్న వెబినార్ లింక్ని మీకు పంపిస్తాను. ఇప్పుడు మీకు ఒక నిజమైన స్టోరీ చెప్తాను. జానీస్ అనే ఒక ఆవిడ చాలా ఏళ్ళ పాటు డిప్రెషన్కి గురైంది. సో అప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఒక సంస్థ మెడికల్ రీసెర్చ్ అలా చేస్తూ కొంతమంది వ్యక్తుల మీద డిప్రెషన్ తగ్గించే ఒక పిల్స్ని ఇచ్చి వాళ్ళ లోపల ఇంప్రూవ్మెంట్ లెవెల్స్ అనేవి చూస్తూ ఉన్నారు. సో అప్పుడు జానీస్కి తెలిసి ఆవిడ కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆవిడకి ఒక 6 వీక్స్ ఏవైతే ఉంటాయో కొన్ని పిల్స్ ఇచ్చి, ఈ పిల్స్ని రెగ్యులర్గా వాడాలి అండ్ మీ ఏదైతే ఉంటుందో హ్యాబిట్స్ని కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఆవిడ వచ్చిన తర్వాత ఆ పిల్స్ని రెగ్యులర్గా వాడుతూ తన రొటీన్లో కొన్ని చేంజెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 వీక్స్ తర్వాత ఆవిడ చెకప్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యంగా తన డిప్రెషన్ లెవెల్స్ అనేవి తగ్గాయి అని రిపోర్ట్స్లో వచ్చింది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా? ఆవిడకి అసలు వాళ్ళు ఏ డిప్రెషన్, యాంటీ డిప్రెషన్ పిల్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఆవిడకి జస్ట్ షుగర్ పిల్స్ ఇచ్చారు. దీన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అని అంటారు. సో ఎవరైనా కానీ మన లైఫ్లో ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా మనము మన ఏదైతే ఉంటుందో థాట్ని చేంజ్ చేసుకోవాలి అని మనం జనరల్గా కూడా అనుకోము. సో బట్ మనం ఒక డాక్టర్ దగ్గరకు కానీ, ఎవరైనా జనరల్గా కానీ ఒక కౌన్సిలర్ దగ్గర కానీ, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు విని మనం మన రొటీన్ని, మన ఆలోచన విధానాన్ని అండ్ కొత్త వేలోకి తీసుకెళ్తామన్నట్టు. సో దానివల్ల మనం ఇంప్రూవ్ అవుతాం. సో మెడిసిన్స్ కన్నా కూడా మన థాట్కి చాలా పవర్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కూడా రిపీటెడ్గా ఇచ్చే ఆలోచనలు ఉంటాయి చూసారా, రిపీటెడ్గా మనం ఏవి ఇస్తే మనకి అవే రిఫ్లెక్ట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి మన లైఫ్లో సిచ్యువేషన్స్ కానీ ఏవైనా కానీ. సో రిపీటెడ్గా పాజిటివ్ థాట్స్ ఇవ్వడం ప్లస్ పాజిటివ్ ఎమోషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రీయాక్టివేషన్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. సో సబ్కాన్షియస్ మైండ్ గురించి నేను స్టార్టింగ్లోనే చాలా వీడియోస్ చేశాను. మన ఛానల్లో లోపల మీరు సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి. కావాల్స్తే ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి కూడా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనకి జనరల్గా కూడా స్టార్టింగ్లో మీకు చెప్పాను, భగవద్గీతలో ప్రతి ఒక్క చాప్టర్లో కూడా మనం జనరల్గా చూసుకుంటే కూడా మన మైండ్ పాజిటివ్గా ఎలా థింక్ చేయాలి, నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేదే ఎక్కువగా ఉంటుందన్నట్టు. ఏ సిచ్యువేషన్లో అయినా ఎలా రియాక్ట్ అవుతున్నాము. సో ఇక్కడ సిచ్యువేషన్ ప్లస్ ఇక్కడ యాక్షన్. సో మనం కొంచెంగా సిచ్యువేషన్లో రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళే మధ్యలో ఒక చిన్న పాజ్ చేసి ఆలోచించామా, అప్పుడు మనకి కొంచెం పాజిటివ్ సొల్యూషన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆ రెండిటి మధ్యలో ఉన్న ఆ సిచ్యువేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి రియాక్ట్ అయ్యే మధ్యలో మనకి ఈ ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది అన్నట్టు. మనం పాజ్ చేసి ఆలోచిస్తే మనం మెచ్యూర్డ్గా డెసిషన్స్ తీసుకుంటాం. సో మన లైఫ్ మొత్తం కూడా మనం తీసుకునే డెసిషన్స్ మీద, మనం హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ బట్టే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ తీసుకున్న ఒక బ్యాడ్ డెసిషన్ రేపు అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇవాళ తీసుకునే ఏదైతే ఉంటుందో పాజిటివ్ డెసిషన్ రేపు దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇలా మన ఏదైతే ఉంటుందో మన మూడ్ కానీ, యూజువల్గానే విమెన్కి ఎక్కువగా కూడా మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి జనరల్గా. కానీ ఇట్స్ ఎ కామన్ ట్రైట్ ప్రతి ఒక్క విమెన్లో ఉంటుంది. సో
మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆ మూడ్ స్వింగ్స్, ఆ డిస్టర్బెన్సెస్‌లో ఉన్నప్పుడు పాజ్ చేసి, ఒక్కసారి నేను రియాక్ట్ అవుతున్నానా? లేదా నా మెచ్యూరిటీని నేను యూజ్ చేసుకుంటున్నామా అని ఆలోచిస్తే కనుక, మనకి రైట్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో, మీరేం ఆలోచిస్తున్నారు? ఈ వీడియోపై మీరు కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.